హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో అయితే అమ్మవారిని అయితే చూపించిన కదా టెంపుల్. ఆ టెంపుల్ ఎలా కన్‌స్ట్రక్షన్ చేశాము అనేది, ఎలా నిర్మించాము అనేది వీడియో అయితే అప్‌లోడ్ చేస్తా అని చెప్పినా కదా. ఫస్ట్ అయితే మొత్తం గుట్ట లెక్క ఉండే ఆ గుట్ట మొత్తం సాఫ్ చేయించేసినాం. దాన్ని పెద్ద పెద్ద గుండ్లు ఉండే అవన్నీ అయితే బ్లాక్ చేయించినాం. తర్వాత ఆ రోజు నైటే అయితే మేమైతే మొత్తం మట్టి అయితే పోయించేసినాం. నెక్స్ట్ డే అయితే మేమైతే అమ్మవారి పూజ చేసే వాళ్ళని అయితే పిలిపించి వాళ్ళతో అయితే మేమైతే ప్రత్యేకమైన పూజలు అయితే చేయించి అమ్మవారికి అయితే ముగ్గు అయితే పోయించాం. ముగ్గు పోసే రోజు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే వచ్చేసినాం. మేము కూడా అయితే మేమైతే పూజలు అయితే చేసేసినాం. పూజలు చేసిన తర్వాత అయితే ఆ నెక్స్ట్ డే అయితే మేమైతే గుడి కట్టడం అయితే స్టార్ట్ చేసినాం. ఆ రోజు అయితే మేమైతే బేస్మెంట్ అయితే కట్టేసినాం. బేస్మెంట్ కట్టేసిన 2 డేస్కి అయితే మేమైతే ఎమ్మటైతే గేట్ అయితే ఎక్కిచ్చేసినాం. ఎందుకంటే పనులు అయితే తొందరగా చేసేస్తున్నాం. ఎందుకంటే ఫెస్టివల్ అయితే తొందరలో చేసేద్దామని. గేట్కి అయితే మేమైతే ఎమ్మటైతే గోడలు అయితే పెట్టేసినాం. గోడలు పెట్టినాక 2-3 డేస్కి అయితే ఎమ్మటైతే స్లాబ్ కొట్టించేసి స్లాబ్ అయితే వేసేసినాం. ఆ తర్వాత అయితే ఎమ్మటైతే అసలు పెండింగ్ అయితే తొందరగా వేసేసినాం. గుడి అయితే తయారైపోయింది. విగ్రహానికి అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. ఆ నెక్స్ట్ డే అయితే అమ్మవారి డ్రాయింగ్ ఆర్టిస్ట్ని అయితే పిలిపించేసినాం. ఆ తర్వాత అయితే ఆయన అయితే చకాచకా అయితే ఎమ్మటెమ్మటే అయితే డ్రాయింగ్ అయితే వేసేసిండు. చూస్తున్నంత సేపులో ఒక్కొక్క బొమ్మ అయితే డ్రా చేసేస్తుండు. ఆయన చిన్నప్పటి నుంచే ప్రాక్టీస్ ఉందంట. ఆ తర్వాత అయితే ఎమ్మటైతే పెయింట్ అయితే వేసేసిండు. తర్వాత ఇంటి దగ్గర చిన్న టెంపుల్ ఉండే, ఇంటి దగ్గర కూడా అయితే పెయింట్ అయితే వేయించేసినాడు. ఫెస్టివల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. పార్ట్ 2 కమింగ్ సూన్.